ప్రేమించే మా పరలోకమున్న కన్న తండ్రి, ఈ ఆదివారం నుంచి ముందు ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా కాశీ కాపాడారు. ఈ ఆదివారం లోపల్లో ఎంతోమంది చనిపోయారు, మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకంటే నీ పని చేస్తామని, నీ గురించి చెప్తామని, నీ కోసమే బ్రతుకుతామని ఈ ఆయుష్కాలం ఇచ్చి 2025 సంవత్సరంలో 2 నెలలు ప్రవేశపెట్టి ఈ 23వ తారీఖున ఇలాగ నుంచోబెట్టి కూర్చోబెట్టి వినిపింపజేస్తున్నామంటే నువ్వు ఇచ్చిన కృప, మా ఎడలో చూపిన దయ, ఈ నీ దయాదాక్షులతో బతుకున్న మేము నీకు అనుకూలమైన బిడ్డలుగా మేమందరం ఉండడానికి సాయం చేయండి. ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు వివరించుండగా చెప్తున్న నాకును వింటున్న నీ కుమార్తెలకును సమయోతం జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మ కాపుదల ఉంచండి. మరి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వచ్చాను ఆయన. మరి వీళ్ళందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలంటే నువ్వు నాకు సహాయం చేయగలిగితే, ఆ సహాయంతో మాట్లాడితే ఆ మాటలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతాను. కాబట్టి నీ పరిశుద్ధాత్మ కాపుదల ప్రారంభం నుంచి బిగ్గు వరకు మా మీద, నా మీద, అందరి మీద ఉంచారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం పరలోకమున్న కన్న తండ్రి. మీ అందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకున్నామండి. బాగున్నారండి? చాలా సంతోషమండి. ఓకే అండి, మంచి పాఠం నేర్చుకుందాం. పొందవుతాం. ఎందుకంటే మొన్న ఒకసారి గొల్లపాలెంలో మీటింగ్ జరిగింది. శాంసన్ గారు చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏం మాట అన్నాడు ఆయన? మగాళ్ళు కూడా చదవలేకపోతున్నారు అన్నాడు. మరి వీడు మగాడా అన్నప్పుడు అప్పుడు నేను ఏం చేశాను చెప్పండి? నేను ఏం చేశానప్పుడు? అదే ఎందుకు చెప్తున్నానంటే విషయం, పాఠం చెప్పినప్పుడు ఎవరు బోధ చేసినప్పుడు కూడా పాఠంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వగలిగితే, అంతమంది ఉండగా అన్ని వందల మంది నన్ను ఎందుకు షూట్ చేశారు ఆయన? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే పాఠంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని ఎవరన్నా చెప్తున్నప్పుడు ఆలోచింపజేయాలి, పక్కన సలహాలు చెప్పాలి, ఏం జరుగుతుంది, ఎదరికి వెళ్ళిపోతుందని అది మీరు అలా గ్రహించగలిగితే ఎవరు చెప్పినా సరే చాలా బాగుంటుందండి. నేను కోరుకున్నది అదే. ఏదో పోగొట్టుకున్నట్టు ఉండకండి, ఉసూరుమని ఉండకండి. మీరు దేవుడి దగ్గరికి వచ్చారు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చక్కగా కునుపాట్లాడ పడుకోండి. ఈరోజు చెప్పే పాఠం మనం పడుకున్న తర్వాత లేచిన తర్వాత కూడా అప్పచెప్పాలి. అంటే క్రైస్తవులుగా ఉన్న మనం గ్యారంటీగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి. ఆ రీతిగా ఉండాలి. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక విధానం ఉందండి. అది ఏ విధానం అంటే, ఖురాన్ జోలికి వెళ్ళాం, భగవద్గీత జోలికి వెళ్ళాం, మా బైబిల్ జోలికి వస్తే ఊరుకోం. చూసారా ఎంత మంచి వినోదండి, సూపర్ అండి. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల గురించి మనకు అనవసరం, ఖురాన్ గురించి అనవసరం, భగవద్గీత భాగవతం మనకు అనవసరం. కానీ బైబిల్ గురించి మాత్రం ఎవరన్నా చెడ్డగా మాట్లాడితే వదిలిపెట్టం. అది కాబట్టి వదిలిపెట్టడం అని చెప్పడమే కాదు, మరి వదిలిపెట్టకుండా ఉండాలంటే మనం ఏది వరకు ప్రతి వారికి ఏం చెప్పాలి? ఏదో ఒకటి ప్రతి వారికి వెళ్ళి చెప్పాలి. సమాధానం, సాత్విక సమాధానం చెప్పాలని నీ దగ్గర, నా దగ్గర, మనందరి దగ్గర ఏమి ఉండాలి? వాక్యమే పట్టు ఉండాలి. అవతల క్వశ్చన్ వేసేటనుకోండి, మన సమాధానం చెప్పి ఉండాలి. చెప్పాలంటే బైబిల్ బాగా చదవాలి. ఒకవేళ చదవడం రాకపోతే బాగా వినాలి. మనం డబ్బులు లెక్కడం వచ్చింది కానీ బైబిల్ చదవడం రాలేదు. ఇప్పుడు వచ్చిన బైబిల్ ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంటారంటే ఏదో పోగొట్టుకున్నాడు ఉంటారు. డబ్బులు లెక్కెట్టుకుని అలా ఉంటారా? అన్నం తిన్నప్పుడు మంచి కూర, ఇవాళ చికెనో మటనో తెచ్చుకున్న ఫిష్ ఎలా తింటారు? ఆహ్లాదకరంగా తింటారు. మరి వాక్యం దగ్గర రాబోతుకి ఎందుకు ఏదో పోగొన్నట్టు? ఇవాళ అన్ని సమయంలో కన్నా ఈ రోజు సమయం చాలా మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏదోడు ప్రతి వాడికి మధ్యకాలంలో విపరీతంగా రెచ్చిపోతున్నారు. వాడు క్రైస్తవులుగా మన డీటెయిల్ సమాధానం చెప్పాలంటే, తమ్ముడు ముందు వారం చెప్పాడు లేఖనాల పరిశోధన గురించి అవగాహన. నేను కూడా దానికి కంటిన్యూస్గా ఎవరన్నా ప్రశ్నించాడు అనుకుని మన ప్రభు ఎంత గొప్పవాడో తెలియాలంటే మన ప్రభు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మన ప్రజలు పెట్టుకుని ఎవడు అడిగినా సరే సమాధానం మనం చెప్పచ్చు. ప్రభు గురించి ఎలా అంతా ప్రభు గురించే, ప్రారంభించి ముగింపు వరకు ప్రభు గురించి తెలుసుకుందాం. ఓకే, మన ప్రభు ఎలాగ ఆది కాండంలో లేడా? ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు ఆది కాండంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాడు. ఆయన గురించి ప్రవచనాలు అనేక ఉన్నాయి. ఓకేనా?
ఆయన గురించి పుట్టుక ముందు చెప్పాడు, పుట్టిన తర్వాత చెప్పాడు, ఎవరికి పుడతారో, ఎక్కడ పుడతారో, ఏ కాలంలో వస్తారు, అన్ని సమయాల్లో కూడా దేవుడు రాయించి మన చేతికి ఇచ్చాడు. మనం చదవడం నేర్చుకోకపోవడం మనది తప్పు. కానీ ఈరోజు నా ప్రభు గురించి ముందుగా తెలుసుకుందాం. ఆయనకి అనేక బిరుదులు ఉన్నాయి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు ప్రపంచంలో ఏనాడికి భూమి అంతరించే వరకు కూడా ఎవ్వరు చేయలేరు. అది చెప్పడానికి నేను ఈరోజు నిల్చున్నాను. ఓకే, ఆశ్చర్యకరుడికే ఆశ్చర్య కలిగించే ఆశ్చర్యకార్యాలు. ఆశ్చర్యకరుడు మన ప్రభు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 575 పేజీతో పాటు చెప్తున్నాను. అందరు నేను యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చక్కగా నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. మీరు నా ముఖం చూస్తూ ఉండండి, చాలా సంతోషం. మంచి మాటలు వింటారు మీరు. మీకు సమృద్ధిగా పంపిస్తాను. మీకు చెప్తాను కదా, మంచి మాటలు వింటారు, ఎప్పుడు మర్చిపోనట్టు అంత బాగా చెప్తాను. మీరు దయచేసి నా వంక చూడండి. ఓకే అండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద ఏముందంట, రాజ్యభారం ఉండును. అదే చెప్తున్నారు. ఆయన పేరు చూడు, ఆయన బిరుదులు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రపంచంలో నేను ప్రశ్న వేస్తున్నాను, ప్రపంచంలో ఎవరికైనా ఈ బిరుదులు కానీ ఈ పేరు పెట్టబడ్డాయా? ఒక ప్రశ్న. ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పండి. అడిగితే చెప్పండి, అడిగినోడికే చెప్పండి. మీరు తిరిగి కేకేసిలా గొడవ పెట్టుకోకండి. నిన్నెవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే మా దేవుడు కుమారుడికి ఇలాంటి బిరుదులు ఉన్నాయి అని చెప్పండి. ఏమున్నాయి? ఆయన భుజాల మీద ఉన్న రాజ్యభారం ఉందంట. ఆయన ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు నిన్ను అంటారేటి? ఎవరు అద్భుతాలు ఆశ్చర్యంగా చేశారు వారిని ఆశ్చర్యకరుడు అంటారు. అందుకే ఆయన పేరే ఒకటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మన ప్రభుకున్న పేర్లు బిరుదులు ఒకటే. ఆయన ఎలాగా పుడతాడు అని అడగలిగితే దానికి కూడా యెషయా ప్రవక్తే మంచి మాట చెప్పండి. ఈ ప్రపంచంలో ఎప్పటికి నేను చెప్పే మాటలు కానీ ఈ ఉన్న ప్రవచనాలు కానీ ప్రపంచంలో ఎప్పటికి జరగవండి. ఎవరి వల్ల కాదు. బల్ల గుద్ది ₹1,00,00,000 పందెం కాసి చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి మన ప్రభు అంత గొప్పోడు, అంత ఆశ్చర్యకరుడు. మనం సరిగ్గా వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళు నోరు ముంచలే. మన సబ్జెక్ట్ తెలుసుకోగలిగితే నోరు ముంచచ్చు. ఓకే, అలా అని చెప్పేసి ప్రేమించొద్దు ఐందువులు అని అంటలేదు. అస్సలు ఎవరన్నా ఏతో అడిగితేనే వాడికి సమాధానం చెప్తాం. ఓకే, నీకు తెలియాలి కదా. ఓకే, ఆయన గురించి యెషయా ప్రవక్త రాశాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చిన. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 వచ్చి, కాబట్టి ప్రభు తనే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. ఎవరోనాపేటలో ఉన్న క్రీస్తులో ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టాడు. కన్యక గర్భవతి కుమారుని ఎవరైనా ప్రపంచంలో జరిగిపోయింది, తర్వాత జరుగుతున్నప్పుడు కానీ జరగబోయే తరంలో కానీ ఎవరైనా కన్యక గర్భవతి కుమారుని కనగలదా? అడగండి, ఎవరైనా అడగండి, అడిగి చూడండి. ఎవరు ఎక్కడన్నా అయ్యిందని అడగండి. ఎవరన్నా ప్రపంచంలో ఈనాటికి ఏనాటికి కూడా అవ్వదండి. అది ఇంపాసిబుల్. ఈ సృష్టికర్త సృష్టిని చేసిన వాడు, సృష్టికర్తకే ఇది సాధ్యమేగును. కాబట్టి మీరు ఎవరైతే ఇది ఎలా సాధ్యం అంటే ఇది దేవుని అనుగ్రహం. దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు. ఈ మెటలు, ఈ భూమి మీద పదార్థాలు అన్ని కూడా ఆయనే. సమస్య చేయలేడు. కన్యక గర్భవతి చేయలేడా? చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఏమీ లేదు. సృష్టికర్తకి ఏమైనా అసాధ్యమైనవి ఉన్నాయమ్మా? ఏమీ లేవు. కాబట్టి మన ప్రభు కన్యక గర్భవతి కుమారుడిగా అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టను. ఓకే అండి. అతని బోధ, యేసుక్రీస్తు చేసిన బోధ చూడండి ఒకసారి. వాళ్ళిద్దరు ప్లేస్లు ఏమన్నమ్మా గెలక్ష్మి గారికి వాళ్ళకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 అండి. చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 అండి.
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన మాటకు ఆయన మాటగా బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అమ్మా ప్లేస్ ఇచ్చారా? వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రేపు మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది? రండి, మా గల్లేష్ మీరు ఇద్దరు రండి. ఎలా రండి, ఇలా రండి. అమ్మ అలా కూర్చోకూడదు, పొరటాలు ఇలా కూర్చో, మెలగరా దా మెల వచ్చి పోలే జ్యోత కూర్చోబెట్టి. ఓకే అండి, చాలా సంతోషం. 7వ అధ్యాయము 28, 29 అండి. ఇలా కూర్చోండి గల్లేష్ గారు. యేసు ప్రభు బోధ ఎలా ఉందంటే ఆయన చేసే బోధకి ఏమైపోయారు జనాలు. చూడండి అక్కడ ఎంత బాగుంది. ఏలి అనగా యేసు వారి శాస్త్రములే కాక అధికారము గలవాని వలె బోధించెను. ఏమంటే యేసుక్రీస్తు బోధ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? బోధ ఎప్పుడైనా మనం అలాగే ఉండడం, మనం కూడా అలా చెయ్యాలి. యేసుక్రీస్తు శిష్యులము, యేసుక్రీస్తు మన గురువు. మన గురువు ఎలాగైతే బోధించాడో అధికారం గలవాడే మనం బోధించినప్పుడు, మనం పాఠాలు చెప్పినప్పుడు, మనం ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు కూడా ఆశ్చర్యపోవాలి. ఈ కొన్ని చోట్ల గొప్పగా అనుకుంటారు. మేము ఎక్కడ పనిలోకి వెళ్ళినా, నేను ఒకటే చెప్తాను, ఎక్కడ పనిలోకి వెళ్ళినా పని ప్రారంభం నుంచి ముగింపు వరకు వానల గారికి మొత్తం మీద ఎలాగోలాగా చెప్తుంటాను. అంటారు మన ఈడు వడ్లవాడు కాడా, కార్పెంటర్కి ఎందుకు జ్ఞానం అండి? నా జ్ఞానం కాదండి బాబు, ఇది బైబిల్లో జ్ఞానం. మనం వెళ్ళే చోటల్లా కూడా మన బోధకి ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. యేసు చేశాడు బోధ. ఎలా చేశాడు ఆయన? యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. ఆశ్చర్యపరిచేవాడు ఆలోచనగా ఆశ్చర్యకుండా అంత ఎందుకు బిరుట్టారంటే ఆయనకి అంత ఎందుకు బిరుదిచ్చారంటే దేవుడు ఆశ్చర్యం. అతను చేసే బోధకి జనాల సమూహంలో ఆశ్చర్యపోయాలని అధికారం. పీడిసూర గారు ఏమంటారు? అధికారం గల బోధ. నన్ను బైబిల్లో ఉన్నది కానీ బైబిల్లో చెప్పద్దు అధికారం ఎవరికి లేదంటాడు. పీడి సుందర సుఖం అంటాడు. ఎందుకని అంత కమాండింగ్ ఉండాలి మనం. అలా ఉండాలంటే బాగా సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. చిన్నపిల్ల మీరు చెప్తున్న మాటలు మీరు చదువుకున్న వాళ్ళు అందరు కంఠస్థ పట్టేలా. ఎందుకంటే పేజీ నెంబర్తో పాటు చెప్తున్నాను నేను. మన ప్రభు ఎంత గొప్పోడో ప్రజలకు తెలియాలంటే నీకు తెలియాలి ముందు. నీకే తెలియకపోతే ఎతరులకి ఏం చెప్తాం? అందుకే చదువుకున్నానని చెప్పేసి చదువుకోలేని అందరూ కూడా కలిపి జాగ్రత్త ఆలకించి మన ప్రభు చేసే బోధకే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారంట. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 45 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45 వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఇదిగోండి ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చిన సవాల్. ఏంటి సవాల్ తెలుసా? నాలో పాపం ఉన్నదని. నా 33 సంవత్సరాల చరిత్రలో, నా చరిత్రలో జీవించే కాలంలో ఎవడైనా నేను తప్పు చేసినట్టు స్థాపించగలరా అన్నాడు. అబద్ధ సాక్ష్యాలు చెప్పారు కానీ ఎవడో ఒక్క ఎంట్రీ వస్తుంది ఆయన మీద. మరి అలాంటి ఆత్మీయ జీవితం బతుకుతున్నప్పుడు ఆ ప్రభువుని నమ్మిన మీరు, నేను కూడా, మనము కూడా ఇదే చెప్పాలి. యేసు ప్రభు ఎలాగైతే జీవించాడో ఆత్మీయ జీవితంలో, ఎలాగైతే భౌతికంగా ఉన్నప్పుడు జీవించాడో, ఎలాగైతే ఛాలెంజ్ చేశాడో, ఎలాగైతే పరిస్థితి జీవించాడు, అదే మనం కూడా ప్రవర్తించాలండి. అదే జీవితం బ్రతకాలని. యేసు నిన్ను చూసినప్పుడు నిన్ను నన్ను కూడా యేసుని చూడాలని ఆయన కళ. మనం కూడా ఎలా ఉండాలి? మీరు కూడా నేను కూడా నన్ను ఎవడన్నా సరిపోడు, ఏంటంటే తప్పు చేస్తే అలా ఉండాలి. యేసు ప్రభు నా యందు ఏ పాపం అనేది ఏదైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసాడు బ్రతకాలి. ప్రభువు నమ్ముకున్నామంటే అలాగా బ్రతకాలి. అలా ఛాలెంజ్గా బ్రతకాలి మనం. అది ప్రభు నేర్పుతున్న మనకు పాఠం. నేను ఎలాగైతే ఉన్నానో మీరు అలా ఉండరా. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. తప్పు చేసినప్పుడు తలదించుకుంటారు, మీరు తప్పు చేయలేనప్పుడు తలెత్తుకుని తిరుగుతాడు. ఒకవేళ పీటిస్తారు గారు ఏమంటారు తెలుసా? మీరు తలెత్తుకోలేకపోతాం, ఒక ఇటుకి పెట్ట కట్టుకుని మెలకేసుకోండి, ఎరగట్టుకోండి అంటాడు. భయపడతాం ఎందుకు? ప్రభువు నమ్ముకున్న ధైర్యంగా చెప్పాలి మనం. సంత వీధుల్లో, డిమార్ట్ దగ్గర, సెన్సర్ దగ్గర నిలబడి ధైర్యంగా ప్రభు గురించి మనం
చాటి చెప్పాలి. మన ప్రభు గొప్పోడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆశ్చర్యకరుడు. మనం చెప్పడంలో అంత వెనకైపోయామండి మనం. అది మన బోధ విషయంలో కూడా ఛాలెంజ్గా మనం బోధ చేయాలి. మన బ్రతికి విధానంలో కూడా ఛాలెంజ్గానే బ్రతకాలి. తర్వాత చూద్దాం పద. పరమగీతములు 5వ అధ్యాయము 9-10 వచనాలు. పరమగీతములు మన ప్రభు ఎలాంటోడో, ఎంత అందగాడో ఈ ప్రపంచానికి తెలియదండి. ఈ ప్రపంచానికి ముసోడికి జీవితం దేశ ప్రభుని 33 సంవత్సరాలకి అంత ముసోడు ఉంటాడండి. ఆయన 33 సంవత్సరాలకి అంత ముసోడుగా ఉంటారా? గడ్డం పెంచేసి ఏదో పేదోడికి జీవించేస్తున్నారు. ఆయన ఎంత అందగాడో తెలుసా? మన ప్రభు, నీ ప్రభు, మన ప్రభు ఎంత అందగాడో తెలుసా? ప్రపంచంలో ఈనాడికి ఏనాడికి కూడా ఎవరు ఉండరు అంత అందగాడు. ఆయన గురించి పరమగీతంలో సొలొమోను చక్కగా పొగుడుతున్నాడు. చూడండి 9-10 చూడండి ఎంత బాగుంటుందో. స్త్రీలలో అధిక సుందరవగు దాన 5:9-10 అండి. స్త్రీలలో అధిక సుందరవగు దాన వేరు ప్రియుడి, ఇక్కడ చూడండి బాగుంటది. వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషం ఏమిటి? నువ్వు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషం ఏంటి? ఎలా చూడండి ఎలా అన్నారు, నీకు ప్రియుడు గొప్పతనం ఏంటి అని ఎవరన్నా అడిగితే, ఎవరన్నా ప్రశ్నిస్తే నీ ప్రభు దగ్గర గొప్పతనం ఏంటి, నీ ప్రభు దగ్గర గొప్పతనం నిన్ను నన్ను ప్రశ్నిస్తే మరి ఏ సమాధానం చెప్పాలి తెలుసా? ఇది ఎక్కడ 2 సార్లు చెప్పాడు ఒకే వచ్చిన. చూడండి పైన, స్త్రీలలో అధిక సుందరవగు దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషం ఏమి, గొప్పతనం ఏంటి, నీ ప్రభు గొప్పతనం ఏంటి అని అడిగితే, మేము మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికి విశేషం ఏమిటి అని అడిగితే, అప్పుడు మీరేం చెప్పాలి తెలుసా? నేనేం చెప్పాలి తెలుసా? ఏం చెప్పాలి? నా ప్రియుడు ధవనవనుడు, రక్తవనుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అంత అందగాడయ్యా నా ప్రభు. ఎందుకే చెప్పు, 10,000 మందిని నువ్వు ఎవరైనా గుర్తించగలడు? 10,000 మంది ఒకేసారి సభ పెట్టి ఆయన యేసుప్రభుని అక్కడ నిలబడితే ప్రతి ఒక్కరు ఆయన గుర్తించగలడు. అంత అందగాడు. ఏంటి చూపించే సినిమాలు సికాలు ఏది అంత తప్పండి. మన ప్రభు అంత అందగాడు. మన కోసం అలాగైపోయాడు రిక్తుడిగా. చెప్పండి, ప్రతి ఒక్కరికి చెయ్యెత్తి గలమెత్తి చెప్పండి, మా ప్రభు నమ్ముకున్న ప్రభుడు ధవలవరుణుడు, అందగాడు. 10,000 మంది లైన్లో పెడితే అతనికే ఓటేస్తారు, అతను గుర్తించవచ్చు అని చెప్పగలగాలి. చూసావరా? అలా ఉండాలి మనం. ఎలా ఉండాలంటే మనం ఫుల్గా ఎక్కించుకోవాలి ఛార్జింగ్. ఏతువాడికి ప్రతి వాడికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి, మనం ఎలక్ట్గా ఉండాలి. ఓకే, ఇంకో చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31. ఇవన్నీ కూడా మీరు రాసుకుని ఒకసారి ఇందులో దేవుని స్వరం అనే ఛానల్ ఉంటుందండి. ఈ ఛానల్ మీరు 2-3 సార్లు వినగలిగితే బాగా ఎక్కుతుంది. ఎక్కండి. బహుజన సమూహాలు ఆయన వద్దకు ఎలా తీసుకొచ్చి బహుజన సమూహాలు వచ్చారంట. ఏమండి, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేశారంటే అండి. ఎంతమంది తీసుకొచ్చారు? ఎంతమంది ఉన్నారు జాబితాలో? కుంటివారు ఉన్నారు, నడవలేని వాళ్ళు. గుడ్డివారు, కొంట లేని వారు ఉన్నారు. మోగవారు, చెవులు ఇలవెలిపేలు ఉన్నారు. అంగహీనులు, అనేక అవయవాలు పోగొట్టుకుని అందరూ తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ఏం చేశారంటే పడేశారు. ఎందుకు పడేశారు చెప్పండి? ఈ వస్తువు పనిచేయదు. ఎప్పుడు పడేస్తారు మీరు? ఏ వస్తువు అయినా సెల్ ఫోన్ రీఛార్జ్ ఎక్కలేకపోతే ఏం చేస్తారు? రీఛార్జ్ చేసుకుని దాన్ని ఏం చేస్తారు? మీరు పడేస్తారు. ఈయన ఎప్పుడు ఎవరికి సమాజానికి పని చేయట్లేదు, ఇంట్లో వాళ్ళకి పని చేయట్లేదు. వీళ్ళ వల్ల ఎవరు ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నాడు. ఎవరు చేస్తారండి? కుంటివారు ఎవరన్నా అడగలుగుతారా? గుడ్డివారు ఎప్పుడైనా చూడడం చూసారా మీరు? ఎప్పుడైనా మగవారు ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? అవే వాళ్ళు పోయిన వాళ్ళు ఎప్పుడైనా ఓసైకిలో స్వస్థత పడత చూసారా? ప్రపంచంలో ఈనాడికి ఎవరు కూడా ఎప్పుడు చేయలేదండి. అందరూ ఈ పనికి అందరూ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారంట. నేను చెప్పట్లేదు, చూడండి అక్కడ ఎంత రాశారా. అనేకులు తీసుకొచ్చాను ఆయన పాదం లేదా పడవేసి, ఏవో ప్రభా మా వల్ల అయితే కాదు, నువ్వే చేయగలవు. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేయడం చెప్పండి. ఈనాడికి జరిగిపోయిన కాలంలో కానీ జరుగుతున్న కాలం, జరగబోయే కాలంలో ఈ 4 స్వస్థతలు ఎవరన్నా చేశాడా? మన ప్రభువుకే సాధ్యం. ఆయనకి ఆయన ఆశ్చర్యకరుడు. సరే, ఆశ్చర్యకరుడు. చూడండి ఎంత బాగుంది. చూడండి, ఆయన మగవాడిని మాట్లాడాడు,
అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనమము చూచి ఆశ్చర్యపడిపోయారంట. ఆశ్చర్యం. 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు చేసిన కార్యాలు చూసి ఆశ్చర్యం. మరి ఈనాడు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈ ఆశ్చర్యం గురించి ఎందుకు ఆశ్చర్యంగా చెప్పలేకపోతున్నాం? తెలియాలండి. ప్రభుకి ఏదైనా సాధ్యం. ఈనాటికి కూడా ఎవరన్నా కొంటోడికి కాలుచ్చినట్టు చూస్తారా? మోగోడు ఏంటో ఇంత చూసారా? చూడు ఎక్కడ రాశారు అక్కడ, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మయంపరిచిరి. మరి మేము మన ప్రభు ఎంత గొప్పవాడు, మయంపరచాలి కదా. మయంపరచడం అంటే శుద్ధి అని సొల్లు కొట్టుకు చెప్పడం కాదు. ఆయన గురించి ఇప్పుడు సమాజంలోకి పోవాలి, చెప్పాలి మన ప్రభు ఎంత గొప్పవాడని. ఎలుగెత్తి చెప్పాలి, మెగాఫోన్తో పెద్ద సౌండ్లు పెట్టి చెప్పాలి. అదిగో మార్చి 7వ తారీఖున అక్కడ పబ్లిక్ లో వీటి ఉదయం మధ్యాహ్నం మన ప్రభు గురించి సాయంకాలం ప్రచురింపబడుతుంది. అనేక మంది శరీర రోగాలతో ఆత్మ రోగాలతో పట్టేసి ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పడేయండి. ప్రతి ఒక్కరు తీసుకొచ్చి అది నేను పడేయండి. ఆ వాక్యం అనే శక్తితోటి మొత్తం అందరూ కూడా శుద్ధిగా చేసి పోతారు సమాజంలోకి. ఈ రోజు పరిమాణంలో అందరం తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఆయన ప్రతికొచ్చి వాళ్ళే చేసాడు. మన ప్రభు అదే చెప్పాలి, మన ప్రభు గొప్పోడండి అని చెప్పాలి, వెలిగెత్తి చెప్పాలి. ఓకేనా? తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 వచ్చింది. అందరు తీయండమ్మా. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారి మీద కనికరపడి వీళ్ళకి ఏదో భోజనం పెట్టండి అన్నాడు. ఎవరి వల్ల అవుతుందా? యేసు ప్రభు చేసిన బోధ చేసేటప్పుడు 3 రోజులు ఎక్కడ 3 గంటలు ఉండబోతున్నాం మనం. 3 గంటలు ఒకడు ఎలా లేచిపోతుంటాడు, ఆడు అలా వెళ్ళిపోతుంటాడు, ఒకడు ఎలా మెదిలిపోతుంటాడు, ఒకడు ఎలా గురువాళ్ళు పడిపోతుంటారు. 3 రోజులు నీరు లేదు, తిండి లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆలోచించారా? ఒక 3 రోజులు జన సమూహము 3 రోజులు మీటింగ్ పెడితే భోజనాలు లేవంట, మంచిది సదుపాయం లేదంట. ఇక్కడ గంట సేపు ఉంటాడు. మంచిది ఎక్కడా అని తడి వేసుకుంటారు. మరి అక్కడ ఏం రాశాడు? 3 దినములు నేటికి ఈ రోజు 3 దినాలు సభ పెట్టాం మేము. 3 రోజులు సభ పెడితే ఈ జనసమూహము తినడానికి వెళ్ళలేదు, తాగడానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అలాగ ఉండిపోయారు. కనికరి పడిపోయాడండి ప్రభు. వారి మాటలు చూసి, వారి ఇంట్లో సందాసం చూసి కనికరి పడి ఏమైనా పెట్టండి అన్నాడు. ఏం పెడతారో? వీళ్ళ దగ్గర ఏమున్నాయి? అప్పుడు మీలో చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి ఏమున్నారని దగ్గర అడిగారు. ఆడి దగ్గర మాత్రం ఆడు ఏదో తెచ్చుకోవడం ఉంచుకున్నాడు లంచ్ బాక్స్. ఆ దగ్గర 7 రొట్టెలు చిన్ని చేపలు ఉన్నాయి. ఎన్ని తెచ్చినామన్నాడు. ఆశీర్వదించి ప్రపంచంలో ఈనాటికి 7 రొట్టెలు, ఇన్ని చేపలు 4000 మందికి ఎవరన్నా పంచిపెట్టాడు? ఎవరన్నా చెప్పండి చరిత్రలో. ఎవరన్నా ఉన్నాడు? ఒక పేరు చెప్పండి. మన ప్రభు అంతా ఆశ్చర్యకరుడు. పోలే పెట్టాడు. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. ఎంతమంది ఉన్నారు? స్త్రీలు పిల్లవాళ్ళు కాకుండా 4 ఇక్కడ అయితే మత్తయి సువార్తలో 4000 మంది ఉంటుంది. ఇంచుమించు పిల్లలు స్త్రీలు కాక. ఎప్పుడు కూడా కౌంటింగ్ ఎప్పుడు కూడా స్త్రీలని పిల్లలు కూడా ఇశ్రాయేలు లెక్కట్టరు. కాబట్టి 4000 మంది 7 గంపలు మిగిలే. ఓకే అండి, ఇలా పెళ్లి జరుగుతుంది. బాబు మీ పెళ్లికి ద్రాక్షరసం భోజనం అయిపోతే ఏమన్నా చేయగలవా? అమ్మా గణేశ్వరి గారు అమ్మాయి భోజనాలు అయిపోయింది, మన భోజనాలు పెట్టారు, అయిపోతే ఏం చేయగలరా? ఇప్పుడు అయిపోయింది, ఏం చేయగలిగారా? చేయలేరు. ఎందుకంటే మీ వల్ల కాదు, చేయలేరు. ఎవరన్నా చేసాడా? ఇప్పుడు అయిపోతే మళ్ళీ కొడుకు తెచ్చుకోవాలి. కానీ యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ బాణలు రాతి బాణలతో ఉన్నాయి, నింపండి అన్నాడు. ఎవరైనా సరే ఇప్పుడు ప్రశ్న నేలన్న ద్రాక్షరసం కూడా ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా అని అడుగుతా, ఖచ్చితంగా అడుగుతున్నాను. ఎవరైనా ఉన్నారా? తీసుకురండి ఒకసారి. ఈడ్చుకుని రమ్మంటాడు సుందర గారు. ఆయన ఈడ్చుకురండి, ఈడ్చుకుని రమ్మంటాడు. ఎందుకు? ఎవడో చేయలేడండి. మన ప్రభు చేసిన ఆశ్చర్యకాలు ప్రపంచంలో ఈనాటికి ఎప్పటికీ కూడా ఎవడ కూడా చేయలేడు. నేలన్న ద్రాక్షారసం చేశాడు. 7 రొట్టెలు 2 చిన్న చేపలు 4000 మంది పై కనపడి 7 గంపలు 12 గంపలు మిగిలిన చేసాడు. మన ప్రభు ఆశ్చర్యకరుడు. నువ్వు చెప్పవా?
చెప్పవా? నీకు ఏం తక్కువ ఆయన గురించి చెప్పడానికి? నోరు ఉంది కదా, కాళ్ళు ఉన్నాయి కదా, చేతులు ఉన్నాయి కదా, డబ్బు ఉంది కదా, వాహనాలు ఉన్నాయి కదా, ఆయుష్ ఉంది కదా. ఎందుకు చెప్పు? నీ ప్రభు ఇంత గొప్పవాడైతే గొప్పగా రాయించినప్పుడు, నీ చేతికి రంధం ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పాలి. చెప్పుతావనే నన్ను కూడా బ్రతికిచ్చాడు 2025లో. చెప్దాం ఖచ్చితంగా, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాం. ఏమండి అలా ప్రపంచంలో ఎవరో నీటి మీద నడిచినట్టు ఉండేది, సముద్రం మీద నామేసుకుని నడిచిపోడు, బోట్ వేసుకుని నడిచిపోడు, ఈత కొట్టుకోడు ఉంటాడు. నడిచేవాడు ఎవరైనా ఉన్నాడా ఆ ప్రపంచంలో? చూడు, నడిచి మన ప్రభు నేల మీద నడిచాడు, సముద్రం మీద నడిచాడు. నేల మీద నడుతుంటే గొప్పదనే ఉంది, సాపిగా ఉంటాయి. సముద్రంలో అలలు వచ్చినప్పుడు నీటి మీద ఎడారి మీద నడిచేసాడు ఆయన, భూమి మీద నడిచేట్టు. గాలి నీరు గద్దెంపగా ఏమైపోయింది? సముద్రాన్ని గద్దెంప నెమ్మలా అయిపోయి, కుక్క పిల్ల అయిపోయి. మన ప్రభు అంత గొప్పోడు, చెప్పాలము. మన ప్రభు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలన్నీ కూడా చెప్పబడి రాయబడి ఉంటే మనం చెప్పలేకపోతున్నాం. చెప్పాలండి ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న తర్వాత. ఓకే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50, 51, 53 అండి. యేసు మరణం చూడండి అమ్మా. యేసు జనమే కాదు, యేసు మరణం కూడా చరిత్రలో ఎవ్వరు కూడా రాదు. యేసు మరణ బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినికిపోయాను. ఎవరైనా చూడండి, ఏమన్నా ఒక్క ప్రశ్న అయ్యింది ఎవరికైనా? మీరు అనుకున్న వాళ్ళు, మీరు ఏదో ఆరాధిస్తున్న వాళ్ళు ఎప్పుడైనా చనిపోతే ఏమని తెలుసా? ఒక విచిత్రం జరిగింది ఇక్కడ. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? భూమి ఏమైపోయిందంటండి శాంతి గారు? భూమి వణికింది. నేను అదే అడగాలి, ఎవరన్నా నీ ఊరేమన్నా చనిపోతే భూమి వణికిందా? మా ప్రభువు చనిపోయినప్పుడు భూమి వణికింది. చెప్పాలి. అదర్ ఏమైంది? బండలు ఎక్కడన్నా బద్దలు, ఈ ఇటుకి పెట్టే బద్దలవుతావు నువ్వు చచ్చిపోతే. మన ప్రభు చనిపోయినప్పుడు ప్రకృతి విలువలాడేసింది, బండలు బద్దలేసిపోయి. ఏ తర్వాత సమాధులు తెరపడ్డాయా? ఎప్పుడన్నా చూసారా హిస్టరీలో? సమాధులు తెరపడతాయా అంటే సమాధులు తెరపడ్డాయి. మన ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడని దేవుడు. ఇదే బలం, ఆయన బలం. ఆయన నమ్ముకున్న మనం కూడా బలవంతులమే. పులిపిల్ల పుల్లి అవుతుంది కానీ సింహం పిల్ల సింహం అవుతుంది కానీ బలవంతుడి దేవుడు పిల్లలు బలవంతులు అవుతారు. మనకి బలం ఉందండి, మనం బలవంతులమే. మీ పిరికోరు ఏం కాదు, మీలో ఉన్న ఆత్మ పిరికాత్మని ఇవ్వలేదు, నేను బలమైన ఆత్మని ఇచ్చానన్నాడు. మనం బలవంతుడు, దేవుడే బలవంతుడు. ఏమేమి బండలు బద్దలాసిపోయింట, భూమి వణికిందంట, సమాధులు తెరబడ్డాయంట, నిద్రించి అనేక పరిశుద్ధుల శరీరం లేచాను. ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందా? ఏమంటే ఎప్పుడైనా ఎవరికైనా ఒక దేవుడు కాకపోతే ఇలాంటి ఎన్ని జరుగుతాయండి? మన ప్రభువు చాలా ఆశ్చర్యకరుడండి. ఆశ్చర్యకరాలు జరిగాయి, ఎవరికి జరగబోవు కూడా. జరిగినట్టు చరిత్రలో ఎవరో చూపించమని. అదే అడగండి, మీరు ఏదో చూపించారని నామకార్థంగా సొల్లుకోవాలి చెప్పొద్దని చెప్పండి. చరిత్రలో చూపించు. చరిత్రలో ఇలాంటి తెర యేసు ప్రభు చనిపోయినప్పుడు 2 మొక్కలు అయిపోయింది. నువ్వు కత్తిరి తెచ్చుకుని కట్ చేసుకోవాలా నువ్వు చచ్చిపోయినప్పుడు? ఎవరు అలాంటి ఆశ్చర్య గురించి చెప్పాలని మనం చెప్పకూడదా? వల్ల గుద్ది మరి గట్టి ఖచ్చితంగా తొడ కొట్టి మరి చెప్పాలి. ఓకే, కిందకి వెళ్దాం. లోక సువార్త 24వ అధ్యాయం 39-41 వరకు పునరుద్ధానం గురించి చూడండి. యేసు ప్రభు జననం గాని, యేసు ప్రభు మరణం గాని, యేసు ప్రభు పునరుద్ధానం గాని, యేసు ప్రభు ఆరోహణం గాని ఎవరికి లేదండి. 24వ అధ్యాయం 39 నుంచి అండి. లోక సువార్త 24వ అధ్యాయము తీసారమ్మా, 39 నుంచి చదవండి. గెలక్ష్మి, నేను ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి, నాకున్నట్టుగా. ఎవరికి చూసి ఏం చెప్తాంట? మీరు చూచుచున్న ఎముకలు మాంసమును దోతలకు ఉండమని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపిను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక
ఇంకేమైపోతుంది, ఆశ్చర్యపడుచుండగా ఏమైపోతారు జనాలు, ఆశ్చర్యపడిపోయారండి. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా ప్రపంచంలో ఎవరికైనా ఉందని చెప్పండి? ప్రపంచంలో ఏ సమాజానికి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా జననం మరణం ఉంటుంది. కానీ ఆరోహణం ఎవరికి ఉండదు ప్రపంచంలో. పునరుద్ధానం ఉంది ఎవరికైనా? ఎవరికైనా చూపించండి, ఒక్కరి పేరు చెప్పండి. 780 కోట్ల మందిలో ఒక్కరి పేరు చెప్పండి, ఛాలెంజ్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కరికి 2 డేట్లు జననం మరణం అయిపోయింది. ఇది చూడండి, ఈయన బతికుండగా చనిపోవటం, కన్యక గర్భవతి కుమారుని కనటం, తర్వాత చనిపోవటం, తర్వాత చనిపోయి తిరిగి లేవటం, ఆరోహణం. చూసారా ఇంత ఛాలెంజింగ్ ఉంది మా ప్రభు బతుకు. మరి మనం ఎలా చెప్పాలి ఆయన గురించి? ఎలా చెప్పాలి? తొడగొట్టి చెప్పాలి, సవాల్ చేసి చెప్పాలి. మన ప్రభు అంత ఆశ్చర్యకరుడు. చూడండి ఎంత బాగుంది చూడమ్మా. నేనే ఆయన ఆశ్చర్యపడు. ఆయన అక్కడి నుంచి మీ వద్ద ఏమైనా ఆహారం కలదని వాడు అడిగాను. చూసారా ఈ సందర్భం ఏంటంటే మంచి సందర్భాలండి. యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు మరణం, యేసుప్రభు పునరుద్ధానము కూడా ఎప్పుడు జరగలేదండి. ఎప్పటికి జరగబోవు, జరగకూడదు. ప్రపంచం అంతమైపోద్ది, కానీ ఈ 3 కూడా ఎవరికి జరగవు. ఆయన ఆరోహణం కూడా చూడండి, వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైనా కనపడ్డారా? ఇందులో చాలా మంది భర్తలు పోయిన వాళ్ళు, భార్యలు పోయిన వాళ్ళు. అమ్మ కాంతమ్మ గారు, మీ ఆయన వెళ్ళిపోయి కనపడ్డాడు నీకు? కనపడ్డా? వెళ్ళిపోయేటప్పుడు వెళ్తున్నామ్మా కాంతమ్మ చెప్పాడా? మీ ఎవరైనా చెప్పారా? మీ తాలూకాలు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరండి, ఎవరు కనబడ్డాం. కానీ మన ప్రభు అలాంటి కాదు. వెళ్తున్నాను నేను అనేక మంది కనబడి, రాణిపేట, దుమ్ములపేట, కైకిలపూడి అందరు కనబడి చూస్తుండగా మన అందరూ ఎలా చూస్తున్నారు? చూస్తుండగా ఆయన ఆహారం అయ్యాడు. ఆ మాట మళ్ళీ చెప్తే మీరు నమ్మరు కదా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూడండి, 11వ వచనం చూడండి ఎంత బాగుంటుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలీలీ మనుషులారా మీరు ఎందుకయ్యా అలా చూస్తున్నారు? గలీలీ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఇద్దరిని పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళొచ్చు మీరు చూస్తున్నారు, ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. ఏమండి మన ప్రభు చూసారు అద్భుతాలు, ఆశ్చర్యంగా ఎలా చూస్తున్నాయి. వెళ్ళిపోయేటప్పుడు కూడా బాగా చెప్పి వెళ్ళాడు. రాణిపేట వాళ్ళారా మీరేం కంగారు పడకండి, నేను ఎలా వెళ్తానో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇంత అభయం ఇచ్చి మధ్యాకాశానికి వస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మీకు అనాథలకు విడువను, మీకు అనేక నివాసాలు కడతాను, నా తండ్రితో తీసుకెళ్తాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పి భరోసా ఇచ్చి ఈ చేతికి బైబిల్ గ్రంథం ఇచ్చి చెప్పి సవాలుగా బ్రతకమ్మా అంటే ఏం బతుకుతున్నాం? ఎక్కడ బతుకుతున్నాం? ప్రభువులు ఏం తక్కువ? ఎవరికైనా ఉన్నాయా నేను చెప్పిన మాటలు పోకు కూడా? ఒక్కరు చూపించండి, నమ్మొచ్చు. ఎవరు చూపించలేదు, ఎప్పుడు కూడా చూపించలేదు, ఎవరి వల్ల కాదు. ఇలాంటి ఆశ్చర్యకరుడు మనం నమ్ముకున్న ప్రభు చెప్పగలిగితే ఎన్ని అనేక ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ మనసులో కేంద్రీకరించి జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుని అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇంకా వెళ్దామండి అందరికి. ఇంకోటి కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29-30 చూడండి. మీకు ఇన్ని రిఫరెన్స్లు చూపిస్తే కానీ మీకు అర్థం కావట్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, అమ్మా చలి జాగ్రత్త వెలిగించాలి. ఆ దినములు ముగిసిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశమును నక్షత్రములు రాలు, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. చూసావా, 2వ రాకడ గురించి కూడా నీకు నాకు బైబిల్ గ్రంథం రాయించి ఇచ్చాడు ఆయన. సరే ఎంత అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుడు చూసి భూమి మీద ఉన్న సకల గోత్రములో రొమ్ము కొట్టుకుందరు. భవిష్యత్తు కూడా చెప్పాడు దేవుడు. తెలుసా, నేను ఏ విధంగా వెళ్తున్నా, వచ్చేటప్పుడు కూడా ఏ విధంగా వస్తానో కూడా చెప్పాడు. ఎంతకంటే ఏంటండి ఎవిడెన్స్? ఏ తమ్ముళ్ళు
తమ్ముడు హలో, ఇంతకంటే ఏంటి ఎవిడెన్స్ అనియా? ఇంతకంటే ఏం కావాలంటున్నాను? మనం నమ్ముకున్న ప్రభుకి సాక్ష్యాధారాలతో నేను ఎలా పుడతాను, ఎలా బ్రతుకుతాను, ఏ విధంగా మానేస్తాను, ఏ విధంగా 3 దినాలు భూగర్భంలో ఉంటాను, మళ్ళీ ఎలా లెగిస్తాను, నేను ఎలాగా మళ్ళీ ఆరోహణ అవుతాను, మళ్ళీ నేను ఎలా రిటర్న్ వస్తాను, ఇంతకంటే ఏంటి? ఇందులో ఏం తక్కువ చెప్పండి మీకు. ఏమా చెల్లి చెప్పు, నీకు ఇంతకంటే ఏంటి ఎవిడెన్స్? ఎలా వస్తాడో కూడా చెప్పేసాడు. వచ్చినప్పుడు జనాలంట నమ్ముకొని ఉంటారు, రొమ్ము కొట్టుకొని అయ్యో భూమి మీద ఉండగా నేను ప్రభువుని ఎందుకు స్వీకరించలేదని రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ఇస్తారంట. అలా రొమ్ము కొట్టుకోవడానికి కారణం ఎవరు తెలుసా? మీరు నేనే. ఎందుకంటే వారికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేదు, వాళ్ళకి సువార్త చెప్పలేదు బ్రతికుండగా. వాళ్ళు నరకాన్ని పోతున్నాడంటే నీ సోదరు మీద రక్త సంబంధం అయితే నీ మీద విమర్శించని మందు లెక్క. నీ కుటుంబ సభ్యులు, నీ అన్న ఎందుకు నమ్ముకోలేదు, నీ చెల్లి ఎందుకు నమ్ముకోలేదు, నీ భార్య ఎందుకు నమ్ముకోలేదు, మీ ఆయన ఎందుకు నమ్ముకోలేదు, మీ భర్త భార్య ఎందుకు నమ్ముకోలేదు, నీ ఇరిగింటూ పొరిగింటి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అదే కారణం. ఆ రోజు నువ్వు కూడా కొట్టుకుంటావు, అయ్యో నేను సమయాన్నంతా కూడా నా కోసం వాడేసుకున్నాను కానీ ప్రభు గురించి చెప్పడు. ఆశ్చర్యకరుడు గురించి ఇంత గట్టిగా రాస్తే ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పాలి, పొడగొడ్డి మరి సమాధానం చేసి చెప్పాలి. బైబిల్ ఓపెనిసిటీ అంటే అందులో ఉండు అనుబంధ కళాశాల అంటే నీరసంగా ఉండకూడదండి, నీరసం ఉండకూడదు. సింహం 4 రోజులు తిండి లేకపోయినా గడ్డి తిందో, ఎట్టి పశువుల్లోనూ కూడా గడ్డి తిందో. 4 రోజులు 5 రోజులు ఎలాగైనా సంపాదించుకుని 5 రోజులు సరిపడి తింటది. అలాగే మనం కూడా నీరసంగా ఉండకూడదు, వెళ్ళాలి, సమాజంలోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు కనుక కూడా ఆశ్చర్యకరుడు గురించి తెలుసుకున్నాం. ఈ ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచే కొన్ని సందర్భాలు ఉన్నాయి, పిచ్చెక్కిపోద్ది మాకు. ఎందుకంటే ఇంత ఆశ్చర్యకార్యాలు ఇన్ని చేసిన ప్రభుకు మనలాంటి జనాలు ఉన్నారు కొంతమంది. ఆయన చూడండి ఎలా ఉన్నారు. మార్కు సువార్త చూడండి, ఈ ఆశ్చర్యకారికి ఆశ్చర్యం కలిగించేయంట. కొన్ని సందర్భాలు చూస్తే బుర్ర పాడైపోద్ది మనకి. ఈ ఆశ్చర్యకారులు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తే మనలాంటి వాళ్ళు కూడా కొంత బ్యాచ్ ఉన్నారు అంటే మీరు బాధపడతారు. ఆ బ్యాచ్ ఏంటి చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము తీనం అందరూ కూడా. మార్కు సువార్త మత్తయి సువార్త పక్కన ఉంటుంది. దీని 6వ అధ్యాయము 1 నుంచి చదువుతాను చూడండి. చూడు, యేసు ప్రభుకే ఆశ్చర్యం కలిగించేయండి ఈ సందర్భాలు. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించి జాతకంగా అందరూ తయారీ. చూడండి, యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలు ఉన్నాయి కొన్ని. ఆయనకే పొరపాడైపోయింది. ఏంటి పొరపాడైపోయింది అంటే అలాంటి జనాలు ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. అమ్మా దేవి గారు అందరూ శ్రద్ధగా వినండి, ఒకసారి చూడండి. ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించడం ఆరంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఏమన్నారు? ఆయన బోధ విని అనేక మంది ఆశ్చర్యపడి ఈ సంగతులకి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎక్కడిది, ఇతను చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరే కుమారుడు కాదా? ఏమంటే చూడండి ఎంత దారుణంగా మాట్లాడతారు చూడండి, ఎంత దారుణంగా మాట్లాడతారు చూడండి. ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎవడో చేయలేదని ఎంత గొప్పగా చెప్పవలసిన ఈ జనులు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకున్న మనలాంటి వాళ్ళు ఏం వంకాడతాం తెలుసా? ఇలాగే ఉంటది ఈ జనం అంతా. చూడండి అక్కడ ఏమన్నాడు, ఇతడు మరే కుమారుడు కాదా, ఇతడు యాకోబు యోసేపు యోదా సీమోను అని వారి సహోదరుడు కాదా, ఇతను అక్క చెల్లెలు మనతో పాటు లేరా అని చెప్పుకుండు. అప్పుడని చెప్పుకుని చూడ ఆయన ఆ విషయమై అభ్యంతరపడి ఆయన ఈ విషయమే అభ్యంతరపడిపోయింది ఆయన. అందుకు యేసు ప్రవక్త స్వదేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ గర్హ్యుడు కాదని చెప్పాను. అందువల్ల కొద్ది మంది రోగుల మీద ఈ సందర్భం చూడండి. చరిత్ర ఏంటి చెప్పనా, మనకు కూడా ఉన్న జబ్బు ఏంటంటే చెప్పనా, ఆ ఎబినేజరే కదా, ఆ విజయ కుమారే కదా, ఈ చానిక చూస్తారండి. చాలా బాధ కలుగుతుంది. వీళ్ళు ఎంతేరో అనిపిస్తుంది. ఒక దైవ సేవకుడు కనబడితే 100 సెపరేట్ అండి, ఒక దైవ సేవకుడు కనబడితే 100 కూడా సెపరేట్ అండి. మీరు ఈయనకి ఏమీ పని లేదు,
ఈయనమ్మ అప్పులైపోయాడు. నీచాది నీచిగా చూస్తారండి. ఈయన అంతే ప్రభు, వీళ్ళు వడ్డవాను కానీ వీళ్ళు నానా ఆ నాగలే బూతులు ఉలిపాటు నీకు చెక్క ముక్కలతో పని చేసుకునేవాడు వాళ్ళ కుమారుడే కదా. అడ్డొచ్చండి ఎలాగ కంపేర్ చేస్తున్నారు, దిక్కుమాలోళ్ళు ఎలా కంపేర్ చేస్తున్నారు చూడండి. ఇతను అన్నదమ్ములు మనతో పాటు ఉన్నారు కదా, ఇతను అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వడ్లవాని కుమారుడు కాదా. ఎంత నీచానికి చూద్దాం తెలుసా. ఈయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యంలో ప్రపంచంలో ఎవడో చేయలేదు అని చెప్పడం మానేసి ఇది వడ్లవాడి కుమారుడు కాదా, వీళ్ళ అన్నదమ్ములు మనతో పాటు లేరా, ఏంటిది? ఎప్పుడు మీరు శరీర సంబంధమైన ఆధారం చూస్తారు కానీ దేవుడు మేము ఎంత అనుకూలంగా ఉన్నామో ఎప్పుడు చూడరు. మీరు దైవ సేవకులం కాదా? మీకు ఏమన్నా ఎత్తి మీద చెయ్యి తొయ్యాలి మిమ్మల్ని, ఓ తన్నన్నా తన్నాలి. అప్పుడు మీకు నొప్పి వస్తుందంటే తొయ్యాలి, లేదా నొప్పి వస్తుంది తన్నాలా. మీకు లేనిపోయిన సొలుగవులు సోదుగవులు చెప్పేసి ఆ దేవుడు చేస్తాడని చెప్పాలి. మొన్నోసారి అండి విన్నానని విచిత్రమైన జ్ఞానంలో పరిచయం చేస్తాడు దైవ సేవకుడు. అందులో సంఘ పెద్ద అయ్యగారిని తీసుకెళ్ళి ఏమంటే షాప్ ఓపెనింగ్ ఉందని తీసుకెళ్ళంట. తీసుకెళ్తే ఈయన ఇప్పుడు కారు తీసుకొచ్చారంట, కారు వేసుకుని వచ్చాడంట, ఈ నిలుటంగా వేసుకున్నాడంట. ఆ రోజు ప్రభువాల కార్యక్రమం తీసాడంట. చూడండి పాస్టర్ గారు ఎలా వాడుతున్నాడు. ఈ ప్రభువాల కార్యక్రమం అయిపోయిందంట, రెండు పాస్టర్ గారు అని చెప్పి కారు తీసుకొచ్చి కారులో ఎక్కించుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఓపెనింగ్ అనుకున్నారు, గణేష్ బ్రాందీ షాప్ అంట. ఏంటనే పాస్టర్ గారు నమస్కారం పెట్టి ఇదేటే బాబు అంటే ఇది సంఘబద్ధ అంట యానంలో అంట బ్రాందీ షాప్. మరి పాస్టర్ గారు ఏం చేస్తారండి, అంత నీచమా అంటే ఏం పాస్టర్ గారిని ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియట్లేదా. గణేష్ బ్రాందీ షాప్ ఓపెనింగ్కి తీసుకెళ్తావా ఏంటండి, అంత ఈశానంగా ఎలా అయిపోయిందండి. ఆ రోజు జరుగుతున్న అవమానాలు ఈ రోజు కూడా కొంతమందికి అండి. ఎక్కడో దూరం ఉన్న కొనలు నులుపు, ఎక్కడో నీ పక్కన ఉన్న సహోదరుడేమో అలుసు. మా ప్రార్థన ఆలకించాడా దేవుడు, మాకేమి ఏమి అది బాధపడుతూ ఉంటాం. ఎవరిని ఏమి అనలేము, ఎందుకంటే అన్నారనుకోండి ఎప్పుడు ఎదురంత మాట అన్నాడు అని ఈయనే కాదు 10 మంది చెప్పేసి ప్రసారం చేస్తారు. ఏమంటే ఎప్పుడు మేలు చేసే స్నేహితుడు గాయాలు చేస్తూనే ఉంటాం. మమ్మల్ని ఏమైనా సార్వలు కప్పేసి సన్మానం చేసి మమ్మల్ని అందరూ ఎక్కించమని కాదు, కనీసం గుర్తించండి. ఆనాడు ప్రభు జరుగుతున్న అవమానాలు ఈ రోజు కూడా ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు అలాగే అవమానిస్తున్నారండి. బాధ. వడ్లవాని కుమారుడు అయితే మేము చేసుకుని బతుకుదరి కోసం వడ్ల పని చేసుకుంటున్నాం, ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు. ఏ కాదా మీరు చెప్పి వాక్యం కదా, అలా ఎప్పుడు కూడా తక్కువ వచ్చినా ఏకినా ఈ విషయంలో ఆయన ఏమైపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. ఏంట్రా ఇలా ఏం తెలుసుకున్నారంటే అలా ఉండకూడదు. దయచేసి సంఘమా, క్రీస్తు సంఘం రాణిపేటలో వాళ్ళారా అలాగా ఎప్పుడు కూడా ఒకడు బంగారం నగలు పెట్టుకుని ఒకడు వస్తే మాసిపోయిన బట్టలు మరి ఒకడు వస్తే నువ్వు అక్కడ కూర్చో నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పొద్దని బైబిల్ చెప్పింది. నువ్వేంటి పైన అలంకారం చూసి లారు అక్కడ కూర్చో, ఆడేదో పొడిగా నేను పుట్టా మేము అంత నీచాన్ని కనబడుతున్నామా? బైబిల్ ఏం చెప్పింది? ఒకడు బంగారు వస్తువులు పెట్టుకుని వచ్చి ఆడు బిల్లప్పేవకు ఆడికి ఆయన ఎక్కడ పైన కూర్చోబెట్టి చైలో కూర్చోబెట్టుకో, మాసిపోయిన బట్టలు వస్తే కింద కూర్చోబెట్టుకో. నేను మొగవాడలేను లేను అండి, నేను పక్షపాతిని కాదు, నన్ను నమ్ముకో నువ్వు కూడా పక్షపాతిగా ఉండకూడదు. ఎరా నేను పేదల మీద డబ్బున్నవాడు మేము అందరూ గారెత్తున్నా నీరెత్తున్నా, నీకేట్రా నాకు లేని పక్షపాతం, నువ్వేంటి చూపిస్తున్నావు? తన్ను తింటాడు. చేయకండి ఎప్పుడు భవిష్యత్తులో అలాగా అవమానపరచకండి. ఆవేదనతో చెప్తాను నేను. సమానంగా చూడండి, తప్పే ఉంది. సమానంగా చూడండి. ఆ ప్రభువు జరుగుతున్న అవమానం ఆ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా జరుగుతుంది. తప్పు చేయకండి. రెండో చూడండి, యోహాను సువార్త 45 అధ్యాయం 46 వచ్చినట్టు 7వ అధ్యాయం అండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 45, 46 ఇలా ఉందండి. ఆ బొంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదని అడుగుగా, ఎందుకు మీరు ఆయన మేము పోలీసు వాళ్ళు పంపించాడు, సర్పరుల ఎస్ఐ గారు పంపించారు. ఎక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యం ఎంట పెట్టుకుని రండి అని చెప్పి పంపించాడు జీపేసి. పంపిస్తే ఆ వచ్చిన కానిస్టేబుల్ ఏమంటున్నారు తెలుసా?
మన లాంగ్వేజ్ చెప్తున్నాను. ఆ కానిస్టేబుల్ ఏమన్నా తెలుసా, ఆ బోల్రోతులు ఏమన్నా తెలుసా, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును ఎవడును ఎన్నడును ఎవడును ఎన్నడును మాట్లాడలేదండి. ఏంటండి ప్రభు మాట? చూసారా ఎంత ఛాలెంజింగ్ ఉందండి ఆయన బ్రతుకు. అరచేరా బాబు అని పంపిస్తే జీపేసుకుని ఉత్తి జీపేసుకుని వచ్చేసారండి. ఇలా యారా ఈ కానిస్టేబుల్ లారా, ఎందుకురా ప్రభుని తీసుకురాలంటే, ఏంటయ్యా బాబు నువ్వేం చెప్తున్నావు? తేరామాసి వెళ్ళినప్పటికి అరచేద్దాం ఉన్నప్పటికి ఆయన చేతన స్పీచ్ చూసి మేము ఆశ్చర్యపడిపోయి ఏ ఉద్యోగం పోయినా పర్లేదు, మమ్మల్ని ఏమనుకున్నా పర్లేదు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు, వచ్చేసాం ప్రో అని చెప్పి అసయ్య గారు నమస్కారం పెట్టారు. ఇది జరిగిన సందర్భం. ఆయన మాట్లాడినాడు ఎవడను ఎప్పుడు మాట్లాడలేదు. మనము కూడా అలాగే ఉండాలండి. మనము కూడా నత్తికే ఎందుకు నల్లారికి ఎత్తడం పాట ఒక పాఠం. గుండెల నిండా నిండిపోయినవాడు గుండెల నిండా మాట్లాడుతుంటారు, నింపేసుకోవాలి. ఇవాళ చెప్తే 2 రోజుల క్రితం ఇచ్చాడండి, లేకపోతే నాకు వెంటనే చెప్పు, గంట ముందు చెప్పినా 5 నిమిషాల ముందు చెప్పినా సరే పాఠం ప్రిపేర్ అయ్యి హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు సందర్భానుసారంగా మాట్లాడాలి. నేనంతా ఈ డబ్బు అయితే కట్ల పోగేసుకుంటున్నావు, వాక్యాన్ని కూడా పెట్టుకోండి. అంత మీద దృష్టి దాని మీద పెట్టకండి, దీని మీద కూడా పెట్టండి. చెప్పమన్నప్పుడు ఎవరైనా అవకాశం వచ్చింది చెప్పేలా అస్సలు వెనకాడకండి. ఉదయం నిండా పెట్టుకున్న మాటలు దేవుడి మాటలు, గుండెలు నిండా ఆయన మాటలు ఉండాలి. నోరు ఇప్పితే యేసు ప్రభు మాటలు రావాలి. ఆ ప్రభు గురించి చెప్తున్నప్పుడు మనం ధైర్యంగా చెప్పాలి. మన ప్రభు మాట్లాడితే ఎవడైనా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదంట, అలా మాట్లాడే విధంగా మనం తయారవ్వాలి. ఆవిడనే క్రైస్తురాలు అంటారు, అతన్నే క్రైస్తుడు అంటారు. పేరు మార్చుకున్నంతలో బొట్టు తీసేసినంతలో తెల్ల బట్టలు వేసుకున్నంత క్రైస్తుడు కాదు. యేసు చెప్పిన విధంగా చెప్పేవాడు, యేసు తీసుకోవాల బ్రతికిన వాడు మాత్రమే క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు. వద్దండి, ఈ విషయం ఎలా ఉండాలి మనం. ఓకే, ఇంకోటి కూడా చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చూడండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సందర్భం ఎంత బాగా రాశారండి. ఈ 2 గంటల 3 గంటల సేపు చెప్పాలని ఉంటుంది మాకు. ఈ దిక్కుమాలిన వాళ్ళు ఏం చేస్తారంటే సమయానికి ముందు రారు, సమయం లేడైతే ఊరుకోరు, కోపం వచ్చేది ఉంటుందండి. దేవుడి మాటలు పరిపూర్ణంగా యేసుప్రభు 3 రోజులు మాట్లాడంట. ఏం మాట్లాడో రాయించలేదండి. 3 దినాలు 3 గంటల సేపు ఆరాధన జరుగుతుందంటే జరగట్లేదు. నాకు అదే బాధ. ఎక్కువ దేవుళ్ళు ఉండాలిరా బాబు, దేవుడు ఇచ్చిన సమయాన్ని వాడుకోవాలరా బాబు అంటే ఎక్కువ దేవుడి సమయాన్ని ఇవ్వకుండా నీ కోసం వచ్చే ఎపిసోడ్లో టైం గురించే మాట్లాడతానండి. టైం నీకు ఎంత ఇచ్చాడు, దేవుని ఏ విధంగా ఈ టైం గురించే పెడతాను. నెక్స్ట్ ప్లానింగ్ టైం ఏ విధంగా నీ మించిపోతుంది, ఎలాగ దాన్ని దొంగలు ఎత్తామో, ఎంత దొంగతనం చేస్తున్నామో అన్న దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసామా, 5వ వచనం నుంచండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి చూడండి, అంత బాగుండ చూడండి సందర్భం. ఒక శతాధిపతి ఆయన దగ్గర వచ్చి, ప్రభువా నా దాసుడు, అసలు సంబంధం లేని వ్యక్తి ఎవడైనా సరే నీ దగ్గర పనిచేసి నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి, నీ మాంగారు గురించి, నీ అత్త గురించి పట్టించుకుంటావు. నేను అంటావు, సెల్ఫ్ గోల్ మంది. కానీ అతను ఎంత మంచిదో తెలుసా, అతను 100 మందికి హెడ్ అయితేనే శత అంటే 100. ఆ 100 మంది మీద అధికారిగా ఉన్న అతను ఆ శతాధిపతి ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోపోతే ఇతనికి ఎందుకండి అంత బాధ? యేసు ప్రభు ఎక్కడో కొనుక్కున్నాడంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలని విశ్వాసం అంటే, ప్రభువా నా దాసుడు పక్షవాయువు మిగిలితో బాధపడుతున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు అని వేడుకొనేను. యేసు నేను వచ్చి చూడండి, యేసు ఏమన్నాడంటే నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ఏమన్నాడు చూడండి, ఆ శతాధిపతి ఏమన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసు స్వస్థ. ఇదేంటి విశ్వాసం.
ఈ ప్రార్థన అవసరంలో ఈ ముగింపు ప్రార్థనలు ఎవరి పేరైనా మర్చిపోనుకోండి, ఏదో డబ్బులు బాకీ ఉన్నాడు అడిగేస్తారేటండి. ఇక్కడ ఉన్న టెన్షన్ ఎలా ఉంటుంది తెలుసా? అధ్యక్ష పదవి చేసి చూడు, రాసుకున్న ఒకసారి చెప్పలేము, ఒకసారి చెప్పినా సరే ఒకసారి చెప్పలేము. కళ్ళు మూస్తే మైండ్ అప్సెట్ అయిపోతుంది నాకు. ఒకరి పేరు మర్చిపోయాను, మా గురించి చెప్పలేదు, ఈయనేంటి మీరేంటి 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 ఎలా ఉన్నారు, ఈయనేంటి ఎలా ఉన్నాడు, నీ ఇంటికి వస్తానని అన్నాడు, రమ్మనన్నది అతను. విచిత్రం ఉంటుంది ఈ సన్నివేశం చూస్తే, నాకు బుర్ర పాడైపోద్ది. ఎవరన్నా రా మా ఇంటికి రా రా అంటాడు, ఈయనే ఉన్నాడు వద్దు బాబు అంటున్నాడు. వద్దే బాబు నాకు మా ఇంటికి రావద్దు, నేను అంత అరుణుని కాదు, దయచేసి దండం పెడతాను. నువ్వు మాట ఇచ్చే, మాట ఎవరైనా పట్టుకెళ్తారా? డబ్బు కట్టిస్తే పట్టుకెళ్తారు, ఏదైనా వస్తువుతో పట్టుకెళ్తారు. ఏమ్మా ఈయన ఏమన్నా నన్ను మీరు ఏం రావద్దే బాబు, దయచేసి నేను దండం పెడతాను, దయచేసి ఆ మాట ఇచ్చి వెళ్ళిపోతాను నేను. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. ప్రభువు నమ్ముకున్నాడంటే ఇదే ఉండాలి, ఇదే విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు వాడు పొంది ఉన్నామని ప్రార్థన చేయండి అన్నాడు. ఏదన్నా అడిగామంటే అడిగింది ఇచ్చేసాడని చెప్పి ప్రార్థన చేయాలి. అంత విశ్వాసం కలిగి మనం ఉండాలంటే ఏంటి భవిష్యత్తు? మర్చిపోతే దారి పొరిగంట మళ్ళీ అడుగుతుంటారు, నీకు ప్రభువు తెలీదా, నీకు నీ అవసరం లేదా, నీ ఏ తిన్నావో తొంగున్నావో లేకపోతే ఎక్కడ తిరుగుతున్నావో ఏం తెలీదా, నీ అవసరం తెలీదా, ప్రభు ఏం తెలియదు, హృదయ పరిశోధకుడు అయినా నీ బాధ ఏదో తెలియదా ఆయనకి, నువ్వు చెప్పుకోవాలా? ఇవన్నీ అడగకుండా ఇచ్చాడు, ఈయన అడిగేవాటి ఏమన్నా? ఏదైనా బాధ అంటే ఇలా ఎందుకు చెప్తుందంటే ప్రతిదీ సన్నివేశంలో కూడా పిండు వాక్యంతోనే సమాధానం చెప్పాలి మీకు. ఆ శతాధిపతి ఎలా ఉన్నాడో మనం ఎలా ఉన్నా గుర్తేసుకోండి. అవసరాలు ఉంటాయండి, చెప్పడం సంఘంలో చెప్పడం తప్పు అంటలేదు, కేవలం మర్చిపోతే పోన్లే. ఆయన ప్రభు తెలిసాడు కదా, తెలుసు కదా ప్రభుకి, ఆ ప్రభు తెలుసు కదా అని ఊరుకోండి. ఎప్పుడు కూడా పంపు చేయకండి. అలాగా మా పేరు చెప్పలేదు, మా అమ్మను గుర్తు చేసుకోలేదు అని చెప్పకండి. ఈ శతాధిపతి రాణిపేట ఉన్న చెడా పడా కొడుతున్నాడు, రాయ్ ఎదో బ్రతికి ఎంతకాలం బతుకుతాడు, నాకులా బతకండి అని చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. ఆ శతాధిపతి చదవమ్మా, నువ్వు మాట మాత్రం సెలవు, నాతో ఆశ్వాసం వస్తపరచును, నేను కూడా అధికారంలో లోపడి సామాన్య మనుషులు ఏం కాదు. అతను నన్ను అడిగితే ఎస్పీ లెవెల్లో ఉన్నాడు, డిఎస్పీ లెవెల్లో ఉన్నాడు, 100 మంది పైన అధికారిగా ఉన్నాడు. ఒకడు రమ్మంటే ఇలా రమ్మంటే వస్తాడు, ఒకడు పోరంటే పోతాడు. అంత అధికారిగా వాడు ఎంత తగ్గించుకుంటే మనకి బోర్డు అధికారాలు ఉన్నాయి. ఇందులో ఎవరు ఎస్ఐగా ఉన్నారు, ఎవరు ఉన్నారా? ఎస్పీగా ఎవరు ఉన్నారా? హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారా? మరి మీకెందుకని బిల్డప్ అని ప్రిన్సిపల్ పదవి చేస్తున్నారా? ఏంటండి, దేనికండి మనకు అహంకారం? డబ్బున్నవాడు కాదు, పదవి లేదు, ఈయన పదవి ఉంది, 100 మందికి ఆనాళ్ళు 100 మందికి ఎదరైనా తగ్గించుకుంటే నువ్వు నేనేటి ఊరికే రెచ్చిపోతారు ఎందుకు? చూడడం చూసి నేర్చుకోండి. నేను చాలా మంది చెడ్డం ఎందుకు అయిపోతుంది, ఇలా కడుగుతున్నాను, కడగడం వల్ల చెడ్డం అయిపోతుంది, కడుగుతూనే ఉంటాను. ఏం అక్కడ ప్రభు మెచ్చుకునేవాడు కావాలి కానీ ప్రజలు మెచ్చుకునేవాళ్ళు ఎందుకు? అస్సలు వద్దు. మీ ప్రకటనలో మీ ప్రసంగంలో మాకు ఏం అక్కర్లేదు, ప్రభు మెచ్చుకోవాలి. చచ్చిపోతే కింద చోటు ఇవ్వాలి, నాకు అదే కోరుకుంటున్నాను. చూడండి అంత బాగుంది. చూడండి, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి ఏమన్నాడండి? ఏంటండి ఆశ్చర్యపడిపోయాడు? ఏంట్రా బాబు, ఏంటి 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 ఎంత అని ఏమన్నా అతను ఏమన్నా యేసు మాట విని ఆశ్చర్యపడి ఇశ్రాయేల్ వాళ్ళు ఇలా తరచుగా రాణిపేటలో వాళ్ళందరూ చూసి ఇలా పార చూసాడంట. చూసి రాణిపేటలో ఉన్న వాడికి ఎవ్వడికి ఎంత విశ్వాసం లేదు అన్నాడంట అని నా భాషలో చెప్తున్నాను, మీరు అలా ఊహించుకోండి. ఆయన అలా అనలేదు. చూడండి, ఇశ్రాయేలులో నేను ఎవ్వరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడండి, నిశ్చయముగా మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇలా ఉండాలి శతాధిపతిలో. మనం పేరు చెప్పినా పేరు చెప్పకపోయినా, ప్రకటించినా ప్రకటించకపోయినా, ఒక డబ్బు ఇచ్చిన తర్వాత చెప్పకపోయినా చెప్పినా ఏం పట్టించుకోకండి. నీ పరలోకమున్న తండ్రి నీ అవసరం ఎరుగును, నీ ఆపద ఎరుగును, నీ అక్కర తెలుసును, ఆయన చూసుకుంటాడు. ఓకేనా? ఎప్పుడైనా పేరు మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ కానీ సొనిగేరా దేవుడికి అప్పు చెప్పేస్తారు. ఓకే, లాస్ట్గా లోక సువార్త 18వ అధ్యాయం 8వ వచనం రండి. లోక సువార్త 18వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును,
వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నారని మీతో చెప్పుచున్నాను. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూసారా ఇదో బాధ అండి బాబు. ఆయన ఆశ్చర్యపడిపోడంట, నేను మరలా వస్తాను, మరలా వచ్చినప్పటికీ విశ్వాసము కనుగొని అంటే విశ్వాసం ఉంటానని ఉంది అక్కడ. ఏమ్మా సరిగ్గా చదవండి ఒక్కసారి అందరూ చూడండి. లాస్ట్లో ఆయన మళ్ళీ వచ్చేటప్పటికి ఎలా ఉంది చూడ, ఒక సందర్భం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చిన వారసుమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో హెచ్చరించేది. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. ఎందుకంటే తెలుసా, చాలా మంది అవిశ్వాసులు అయిపోతారు. దయచేసి అవిశ్వాసుల లిస్టులో ఉండకండి. మరీ చెప్తున్నాను, అవిశ్వాసుల లిస్టులో ఉండకండి. మీరు విశ్వాసులు, నిరీక్షణ గలవారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు, మహాచార్యాలు చేయవాడు, నిత్యుడవు తండ్రి, బలమైన దేవుడు. ఇంత క్వాలిఫికేషన్తో మన చేతికి ఒక బైబిల్ గ్రంథం ఇచ్చి చదువుకోరా కుమార్తె, చదువుకో కుమారుడు అని చెప్పించి వారానికి 2 రోజులు స్నానం చేయిందంటే మేము కడుక్కున్నా, మేము బోధ రాసుకుని వస్తాం అని అన్నట్టు ఉండకండి. అవిశ్వాసం గురి చేయకండి, ఎప్పుడు కూడా గురి అయిపోకుండా. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఏంటంటే ఇన్ని మెసేజ్ చెప్తున్నావు, ఇంతమంది చెప్తున్నావు, ఏమైపోతుంది? ఇది ఎంత తిన్నా అరంగులో కూడా ఎదుగుతలేదు అనుకోండి, ఎంత తిన్నా 1 కేజీ కూడా బరువు అవట్లేదు అనుకోండి. ఇది ఏ జబ్బు ఉంది? తల్లి పెడుతుంది, తిన్నేస్తున్నాడు, తల్లి పెడుతుంది, అరంగులు పెరగట్లేదు, 1 కేజీ బరువు పెరగట్లేదు. ఈ లోపం తల్లిలా ప్రాబ్లము, లేదా ఆడదే జబ్బు? ఆడికే ఉంది జబ్బు. ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతగా ఉన్నారు, వీడికి ఏం పడతలేదేమ్మా, ఏం పడతలేదు నాన్న, ఏం తింటలేదు అనుకున్నాడు. కాదు, ఈలో ఉంది జబ్బు. మీరు ఎలా ఉండడానికి కారణం మేము కాదు, బల్ల గుద్ది మరి చెప్తున్నాం, మేము కాదు ఎలా ఉన్నాం, మీరు అలా ఉండడానికి కారణం. మేము వారం కూడా కడుగుతూనే ఉన్నాం, మీరే బుర్ర తెలుసుకుంటున్నారు. అలా ఉండకండి. మన ప్రభు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు. ఒక్కసారి ఇప్పుడు చేస్తాను చూడండి. మన ప్రభు పుట్టుక ఎలా ఉంది చెప్పండి. ప్రపంచంలో ఎవరైనా పుడతారా? కన్య గర్భవతి కుమారుని ఎవరైనా కంటారా? కన్నారు. ఆయన పుట్టుక సూపరు, ఆయన చేసే అద్భుతాలు సూపరు, ఆయన చేసే బోధ సూపరు, ఆయన బతికే విధానం సూపరు, ఆయన చేసే మరణ పునర్ధానాలు జీవ సూపరు. అన్ని ఆశ్చర్యకార్యాలు ఎవడు ఎప్పుడు కూడా చేయలేడు. కానీ ఇన్ని కార్యాలు చేసిన ఆ ప్రభు నిన్ను నన్ను కూడా నాలా ఉండండి, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులే ఉండండి. నేను ఏది చేశాను శిష్యులతో ఉన్నా తెలుసా, మీరు నాకంటే ఎక్కువ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎవరు అవ్వనా సరే. గురువు గారు శిష్యుల కంటే ఎంత బాధించారు తెలుసా అండి, ఎంత బాధించారు తెలుసా. మీరు నాకంటే ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? ఎక్కువ దేవుళ్ళు ఎవరైతే ఎక్కువ ఉంటారో అంతమంది మారుతారు. అంతమంది మార్చిన వాళ్ళే దేవుడికి ఇష్టం. అందుకే మీరు సిద్ధపడగలిగితే మీకు 2 తలంతులు ఇస్తాడు, వాడికి 5 తలంతులు ఇచ్చాడు, వాడికి 0. వస్తాము వెళ్ళిపోతాం అంటే కుదరదు. దేవుడి కోసం ప్రాణాలైనా పోయినా పర్లేదు, ఈ ఆశ్చర్యకరుని మేము అందరికీ తెలియజేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా దృఢ విశ్వాసంతో ముందుకు పోవాలి. ఓకేనా? మరి నీ చెప్పిన మెసేజ్ ఇంకా చెప్పాలంటే ఇంకా టైం ఉంది అనుకుంటే ఎక్కువసేపు చెప్పచ్చు. కాబట్టి ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యకాలు చేసే సందర్భాలు చూపించాను, ఆయన ఎంత గొప్పడో చూపించాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలంటే ఆయనలాగే ఉండాలి. ఓకేనా? ఆయనలాగే బ్రతకాలి, ఆయనలాగే జీవించాలి, ఆయనలా మనకు కూడా మంచి పేరు చెప్పాలి. ఆయన ఏది వరకు ప్రతి వాడికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి మనం సంసిద్ధులై ఉండాలి. ఓకే, వాళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకమున్న తండ్రి, మాకిచ్చిన దైవ గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకున్నాను ఆయన. అలాగే నీ ప్రియకుమారుడు ఎంత గొప్పడో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మతవచేంతస్తువాదులు వాగుతున్నారు ఆయన, వారికి సమాధానం చెప్పాలంటే మాకు తెలియాలి అన్న విషయం కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ తెలుసుకున్న మేము బాగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ హృదయంలో దాన్ని ఉంచుకుంటూ ఎవరైనా ఫోన్లో కానీ సందర్భానుసారంగా మాట్లాడితే అజ్ఞానంగా మాట్లాడతారు, నోరు ముంచడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండండి. అలా ఉండడం నీకు ఇష్టం అని చెప్పు. అజ్ఞానంగా మాట్లాడడం, మూర్ఖులు ముంచడం దేవుని చిత్తం అని చెప్పు, ఇష్టం అని చెప్పు. కాబట్టి మీ ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాను, సాయం చేయండి. మరింత మాటలు చెప్పానైనా ఉద్దేశపూర్వకంగా ఏమీ చెప్పలేదన్న విషయం నీకు తెలుసు. వాళ్ళు అనుకుంటే నా తప్పు కాదు నాయన. నేను మనసిప్పి
నీ హృదయంలో నువ్వు చూస్తున్నావు, నీ అన్ని చెప్పేసాను ఆయన, నా హృదయంలో ఏమీ లేదు, కపటం ఏమీ లేదని నీకు తెలుసు. కాబట్టి ప్రేమించే సహోదరుడుగా వాళ్ళందరికీ గాయాలు చేశాను. మరి ఆ గాయాలు మరి కట్టుకుంటారో మరి పుళ్ళుగా చేసుకుంటారో అది వాళ్ళకే తెచ్చిపెడుతున్నాను. కాబట్టి మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా సమాధానం చెప్పాలో, ఎలా బ్రతకాలో అన్నీ చెప్పిస్తాను ఆయన. బ్రతకడం ఒకటి దయ్యాదండి. ఒక పరీక్షలో పేపర్ రాసి ముందు నాయన పుస్తకం టెక్స్ట్ బుక్ ఇచ్చి ఒరే బాబు చూసుకుని రాసుకోరా, శుభ్రం పాస్ అవరా 100 మార్కులు అంటే చూసుకుని రాసుకునేంత దౌర్భాగ్యులుగా కొంతమంది ఉన్నారు. మన ఆ స్థితిలో మమ్మల్ని ఉంచకుండా చూసుకుని పాస్ అయ్యి మంచి మార్కులతో ఉత్తీర్ణులై నీ ఉన్న లోకానికి అనగా పరలోక రాజ్యానికి కొంత చోటు మా సంఘానికి మాకు నువ్వు కల్పిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం పలకకుండా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. చక్కని విషయాలు తెలియజేసినటువంటి సహోదరు లిబ్నెస్ రాణి గారికి